బెజవాడలో ఆపరేషన్ ఫ్లడ్ రిలీఫ్ దాదాపుగా పూర్తయిపోయింది. దీనికి సమాంతరంగా జరిగిన ఆపరేషన్ బుడమేరు కూడా సక్సెస్ అయినట్టు ప్రకటించుకుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు మిగిలింది ఆపరేషన్ అండర్ వాటర్. కృష్ణమ్మ వరదతో పాటే కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ కి అడ్డం పడ్డ అనుమానాస్పద బోట్ల తొలగింపు ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. 100 టన్నుల బరువున్న పడవల్ని పైకి తీసి దూరంగా తరలించడం అనేది అతిపెద్ద ఛాలెంజ్. దాన్ని ఎలా పూర్తి చేయాలనే హెడేక్ మామూలుగా లేదు ఇరిగేషన్ అధికారులకి. 100 టన్నుల బరువున్న బోట్లని బయటకు తీయడం వీలు కాక భారీ సైజు బాహుబలి క్రేన్స్ చేతులెత్తేశాయి. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి అంటూ బుర్రల్ని గోక్కుంటూనే ఉన్నారు. సో ఆపరేషన్ అండర్ వాటర్ కంటిన్యూస్ అన్నమాట. చేతులెత్తేసిన బాహుబలి క్రేన్లు, అంగుళమైన కదలని ఉక్కు పడవలు, ఇంజనీర్ల బుర్రలో మాస్టర్ ప్లాన్ బి, ఎయిర్ బెలూన్లు ఆన్ ది వే. కృష్ణమ్మ చెంత ఆపరేషన్ అండర్ వాటర్. ఈ బోట్లు గత 4 నెలలుగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇసుక దోపిడీలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ బోట్ల ఓనర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయినారు. ఇప్పుడు బోట్లు వదిలిపెట్టి మాకు తెలియదనే పరిస్థితికి వచ్చారు. కనీసం ఓనర్స్ అనేవాళ్ళు ఆ బోట్లు క్లెయిమ్ చేయలేదు, వచ్చి కొట్టాయి. 3 రోజులు మనం మన పనుల్లో ఉన్నాం. చూస్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉన్నాయి. ఏపీలో బోట్ పాలిటిక్స్ పీక్స్ లో నడుస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన ఈ పడవలు ఎవరివి? ఓనర్లు ఏ పార్టీకి చెందిన వాళ్ళు? వాటిని బ్యారేజ్ మీదకు వదలడం వెనుక వాళ్లకున్న ఉద్దేశాలేంటి? ఈ క్వశ్చన్ మార్కులతో ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో దాదాపుగా యుద్ధమే జరుగుతోంది. ఇదంతా ఒక్కెత్తైతే గేట్లకు అడ్డం పడి ఎటూ కదలక మొరాయిస్తూ కృష్ణమ్మ మెడలో గుది బండలాగా మారిన ఈ పడవల్ని అక్కడి నుంచి తొలగించడం ఎలా అనేది ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వచ్చినప్పుడు 5 బోట్లు బ్యారేజీ గేట్లను ఢీకొట్టాయి. ఒకటి వరద ప్రవాహానికి దిగువకు కొట్టుకుపోయింది. మిగిలిన 4 బోట్లను తొలగించడానికి ఇరిగేషన్ అధికారులు, నిపుణుల బృందం నానా తిప్పలు పడుతున్నారు. మొదటి ప్రయత్నంగా మంగళవారం మధ్యాహ్నం 2 బాహుబలి క్రేన్లను రంగంలోకి దించారు. టన్నుల కొద్దీ బరువులను అవలీలగా పైకెత్తగలిగే భారీ కొక్కాలు, హైడ్రాలిక్స్ ఉన్న ఈ క్రేన్లు 67, 68 గేట్ల దగ్గర నుంచి పడవల వెలికితీతను మొదలుపెట్టాయి. గేట్ల కింద నుంచి 2 లక్షల క్యూసెక్ల భారీ వరద దిగువకు వెళ్తుండగా నడుముకు బెల్ట్ కట్టుకుని క్రేన్ల సాయంతో పడవ పైకి దిగారు. 100 టన్నుల బరువును తీయగలిగే ఉక్కు కడ్డీల్ని అతి కష్టం మీద పడవకు ముందు, వెనక భాగాల్లో కట్టారు. వాటిని క్రేన్ కొక్కాలకు తగిలించారు. 2 క్రేన్ల ఆపరేటర్లు ఒకేసారి పడవల్ని పైకి లేపడానికి ప్రయత్నించారు. చూస్తున్న వాళ్లందరిలో ఉత్కంఠ. బాహుబలి క్రేన్లు కావడంతో ఇక పడవ పైకి లేవడం ఖాయమని అనుకున్నారు. కానీ ఇంజనీర్ల అంచనాలు తప్పాయి. పడవలు అంగుళం కూడా కదలలేదు. ఒకేసారి 100 టన్నుల బరువును అవలీలగా ఎత్తి గతంలో రికార్డులు సృష్టించిన భారీ క్రేన్లు ఈ పడవల దగ్గర మాత్రం చేతులెత్తేశాయి. 2 భారీ క్రేన్లకు అదనంగా ఓ మోస్తార్ బరువును లేపే మరో క్రేన్లు తెప్పించారు. 5 గంటల పాటు శ్రమపడ్డా ఫలితం లేకపోయింది. మరో ప్రయత్నంగా 20 మంది సిబ్బంది బ్యారేజ్ గేట్లపైకి దిగారు. అక్కడి నుంచి పడవ పైకెక్కి మరోవైపు నుంచి మాన్యువల్ గా లిఫ్టింగ్ యంత్రాల సాయంతో పడవలను లాగబోయారు. బ్యారేజీ పైనుంచి 2 భారీ క్రేన్లు, పక్క నుంచి మరో క్రేన్, కింద సిబ్బంది, ఇలా 4 వైపుల నుంచి లాగినా ప్రయోజనం లేదు. ఒక్కో పడవ 40 టన్నుల బరువుండడం, 3 పడవలు ఒకదానితో మరొకటి చిక్కుకుపోవడం, ఇలా అనేక కారణాలతో భారీ క్రేన్లు సైతం ఏమీ చెయ్యలేకపోయాయి. భారీ పడవలను ఎలాగైనా బయటకు తీయాలనే లక్ష్యంతో మరో మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. పడవలను ముక్కలుగా కోసి బయటకు తీయడమే మార్గమని భావించారు. దీనికోసం విశాఖ నుంచి స్పెషలిస్టులను రప్పించారు. నదులు, సముద్రాల్లో సైతం అధునాతన కట్టర్లతో భారీ పడవలను కోసే నైపుణ్యం ఉన్న డైవింగ్ టీం రంగంలోకి దిగింది. కృష్ణా నదిలో చిక్కుకున్న పడవల్ని కింది వైపు నుంచి భారీ కట్టర్లతో ముక్కలు చేసే ఆపరేషన్ షురూ చేశారు. ఇప్పుడు బోట్ పొజిషన్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేస్తారండి డ్రైవర్స్.
వెళ్ళిన తర్వాత దీన్ని 2 పీసులుగా కట్ చేయడానికి ట్రై చేస్తాం. 2-3 రోజుల్లో కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఎలా బయటికి తీస్తారు? దీనికి రోప్ పార్టీ ఒకటి ఉంటుందండి. వాళ్ళు ఒడ్డు నుంచి యాంకర్లు వేసి దీన్ని ఒడ్డుకి లాగుతారు. ఆ ప్రాసెస్ నడుస్తుంది. కూడా లోపల నీళ్ళలో నీళ్ళలోంచి మేము రోపులు పాస్ చేస్తే ఒడ్డు నుంచి లాగుతారు. మీకు ఇది ఎక్స్పీరియన్స్ ఉందా బాగా? ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా చేసే ఉంటాం. అంటే ఇప్పుడు ఫ్లో ఉంది కదా వాటర్ బాగా, అంటే మీకు దాన్ని ఎదురీది వెళ్ళడం అనేది కష్టం కాదు? ఇది అలవాటైన పని. మేము డైవర్స్ ఇప్పుడు ఇదే పని మీద ఉంటాం కాబట్టి ఇది మాకు అంతగా అనిపిస్తుంది. ముక్కలైన బోట్లను పైకి లేపడం కోసం మరో ప్లానింగ్ సిద్ధమైంది. పున్నమి ఘాట్ నుంచి 120 టన్నుల ఎయిర్ బెలూన్లను భారీ పంటును రప్పించారు. ఒక్కో పడవను 3 ముక్కలు చేశాక వాటిని క్రెయిన్లు, పంట్ల సాయంతో బ్యారేజీ నుంచి బయటకు తేవాలనేది స్కెచ్. ఆ మెటీరియల్ అంతా కూడా కింద ఉపయోగించుకుని ఆ బోట్ ని 2 పార్ట్స్ గా కట్ చేసేసి ఆ కట్ చేసినటువంటి బిట్ ని కూడా మనం పైకి తీసుకురావడానికి ఎయిర్ బెలూన్స్ ఆ టెక్నాలజీని కూడా ఇప్పుడు ఒక్కొక్క ఎయిర్ బెలూన్ కూడా ఒక 10 టన్నుల వరకు కూడా పైకి, అంటే కింద ఉన్నటువంటి దాన్ని కొంచెం వాటర్ లెవెల్కి కొద్దిగా పైకి లిఫ్ట్ చేయగలిగితే మనం సైడ్ నుంచి ఏదైతే క్రేన్స్ మనం పెట్టుకుని దాన్ని లాక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా 12 ఎయిర్ బెలూన్స్ అంటే దగ్గర 100-120 టన్నుల వరకు కూడా లిఫ్ట్ చేసుకునేటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి అసలు ఎయిర్ బెలూన్ ఆపరేషన్ ఎలా జరుగుతుంది? సుశిక్షితులైన డైవర్లు ఆక్సిజన్ సిలిండర్ల సాయంతో నదిలోకి దూకి అక్కడ బెలూన్లను అమర్చే ప్రదేశాన్ని నిర్ణయిస్తారు. అనుకూల ప్రదేశాన్ని చూసి అక్కడ బెలూన్లు అమర్చి బ్యారేజీ పైనుంచి ఎయిర్ పంపింగ్ చేపడతారు. అలా ఎయిర్ బెలూన్లలో గాలి నిండే కొద్దీ వాటికి ఇనుప తాళ్లతో కట్టబడిన బోట్లు పైకి తేలే ఛాన్స్ ఉంది. గతంలో బలిమెల వాగులో చిక్కుకున్న బోట్లను తొలగించడంలో ఎయిర్ బెలూన్ టెక్నాలజీని వాడి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ దగ్గర మురాయించిన బరువైన బోట్లను సైతం ఎయిర్ బెలూన్లే పైకి తీసుకురాబోతున్నాయి. బ్యారేజీ నిర్మాణం చెక్కు చెదరకుండా, గేట్లకు, కౌంటర్ వెయిటర్లకు చిన్నపాటి నష్టం జరగకుండా అత్యంత సురక్షితంగా బోట్లను వెలికి తీయాలి అన్నది ఛాలెంజ్. ఇది పూర్తవ్వాలంటే కనీసం 3 రోజులకు పైగా పట్టే ఛాన్స్ ఉంది.